కన్నెగంటి రమేష్ రక్షణ రంగ నిపుణులు. రమేష్ గారు చూస్తున్న 5 రోజుల విరామం అంటున్నారు ట్రంప్. దీన్ని నమ్మలేమని ఇరాన్ చేస్తున్న ప్రకటన కూడా చూస్తున్నాం. ఆన్ ఫుట్ యుఎస్కి సంబంధించిన సోల్జర్స్ మేము యుద్ధ రంగంలోకి దిగడానికి సిద్ధంగా ఉన్నాం అనుకున్న ఈ టైంలో ట్రంప్ నుంచి వచ్చిన ఈ ప్రకటన ఎట్లా చూడాలి? యుఎస్ఎస్ ట్రిపోలి ఆల్మోస్ట్ ఈ గల్ఫ్ దేశాల నుంచి దాటి ఇరాన్లోకి ఎంటర్ అయిందన్న వార్తలు మనం ఒక రోజు క్రితం చూసాం. ఓకే మేడం, నేను ఒక స్ట్రాటజిక్ అఫైర్స్ అనలిస్ట్ గా ఎలా చూస్తున్నానంటే ఈ 5 days అనేది ఇప్పుడు మన విల్లులో బాణం పెట్టి బాణాన్ని వెనక్కి లాగుతాం, అంటే విల్లు వెనక్కి లాగుతాం బాణాన్ని వేయబోయే ముందుల. అంటే ఇంకా మోర్ ఫోర్స్ తో మోర్ యూనో ఫోర్స్ మల్టిప్లయర్ అవుతుంది. యుద్ధం ఇప్పుడు ఆగదండి. ఆల్రెడీ వాళ్ళ చేతుల్లో లేదు. ఇట్ ఈస్ నాట్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఇరాన్, ఇట్ ఈస్ నాట్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఇజ్రాయెల్, ఇట్ ఈస్ నాట్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ అమెరికా. ద వార్ హ్యాస్ gone beyond their control. ఎలా అయిపోయిందంటే సెల్ఫ్ ఎస్టీమ్లకి దెబ్బలు తగిలినాయి, విశ్వాసాలకు దెబ్బలు తగిలినాయి. యూనో ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ జుడాయిజం, క్రిస్టియానిటీ, ఇస్లాం. దట్ ఈస్ దట్ వన్ లేయర్. ద సెకండ్ లేయర్ ఈజ్ ఫర్ జియో పాలిటిక్స్. థర్డ్ లేయర్ ఈజ్ ఫర్ టేకింగ్ డౌన్ చైనా. చైనా యొక్క బిగ్ పిక్చర్ లో చైనా యొక్క ప్రాబల్యాన్ని తగ్గించడానికి అమెరికా ఇది ఒక పెద్ద గేమ్. ఇరాన్ షోల్డర్ మీద నుంచి అమెరికా చైనాను ఫైర్ చేయటం. ఎందుకు ఈ విరామం? దిస్ ఇస్ వెరీ స్ట్రాటజిక్ సైలెన్స్ అంటారు మిలిటరీ పరిభాషలో. స్ట్రాటజిక్ సైలెన్స్ అంటారు. స్ట్రాటజిక్ సైలెన్స్ అంటే వ్యూహాత్మక మౌనము. ఈ వ్యూహాత్మక మౌనంలో రివ్యూ చేసుకుంటారు. ఆ రివ్యూలో నుంచి స్వాట్ అనాలిసిస్ చేసుకుంటారు. స్ట్రెంగ్త్, వీక్నెస్, ఆపర్చునిటీ, థ్రెట్. కానీ రమేష్ గారు ఇక్కడ 2-3 పరిణామాలు మీ దృష్టికి తెద్దాం అనుకుంటున్నా. ఒకటి, ఇరాన్ ఎక్కడా కూడా మేము చర్చలు చేసాము, ఫలప్రదం అవుతున్నాయి, లేకపోతే మేము అసలు మాట్లాడామనడానికి ఎక్నాలెడ్జ్ చేయడానికి కూడా సిద్ధంగా లేని పరిస్థితి. వేరాజ్ యుఎస్ దగ్గరకు వచ్చేసరికి మేము రేపే మీ ఎనర్జీ ఇన్ఫ్రా పైన దాడి చేస్తామని చెప్పి ఇప్పుడు 5 రోజుల విరామం ప్రకటించడం, ఇది స్ట్రాటజీ కాదేమో, ఇది వ్యూహాత్మక మౌనం కాదేమో, ఇది ఓటమేమో లేకపోతే వెనుకంజేమో అని ఒక ప్రశ్న. కాదు మేడం, ఇది డైవర్షన్ టాక్టిక్స్ అన్నమాట. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఫెయిర్ ఇన్ లవ్ అండ్ వార్ అనే సెంటెన్స్ మీరేనే ఉంటారు. చెప్పండి. సో అదే ఇది. అంటే యుద్ధంలో ఎటువంటి రూల్స్, రెగ్యులేషన్స్, ఎటువంటి ఈ నియమ నిబంధనలు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. సో యుద్ధానికి సంబంధించిన ప్రిపరేషన్స్ ఆగట్లేదు. ఓన్లీ పైకి మాత్రమే ఈ స్టేట్మెంట్ టు డైవర్ట్ ది అటెన్షన్ ఆఫ్ సర్టన్ ఫోర్సెస్. అంతకుమించి ఏం లేదు. ఇట్ విల్ కంటిన్యూ ఫర్ ఎవర్. ఇంకా నాకైతే మినిమం ఎంత తక్కువ వేసుకున్నా 2 months మినిమం మీరు అనుకున్న మిలిటరీ కాన్ఫ్లిక్ట్ ఆగటానికి. కానీ దీని స్కార్స్, దీని గాయాలైతే మాత్రము జనరేషన్స్ టుగెదర్ ఇట్ విల్ క్యారీ ఆన్ ఫర్ ఎవర్. రమేష్ గారు, ఇంకొక ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు మధురో లాంటి వాళ్ళని జస్ట్ ఒక డేలో వెళ్ళి ఎత్తుకొచ్చేసి లేకపోతే ఆ దేశం మొత్తాన్ని కూడా తన గుప్పిట్లోకి తీసుకున్న వ్యక్తి ఇరాన్ దగ్గరకు వచ్చేసరికి చాలా టైం తీసుకుంటున్నారు. తన సోల్జర్స్ని ఆన్ ఫుట్ యుద్ధ భూమికి పంపడానికి కూడా సిద్ధంగా లేని పరిస్థితి కూడా మొన్నటిదాకా చూసాం. ఇప్పుడంటే ట్రిపోలి వెళ్ళింది, ఒక 3 నుంచి 4 వేల మంది యుఎస్ సోల్జర్స్ అక్కడ యుద్ధ భూమిలో ఉన్నారు అనేది మనకు కనబడుతోంది. కానీ నిన్నటి వరకు ఆ పరిస్థితి కూడా లేదు. ఇరాన్ దగ్గరకు వచ్చేసరికి ఎక్కడ ఫెయిల్ అయింది? సరైన ఎగ్జిట్ స్ట్రాటజీ లేదా ట్రంప్ దగ్గర? ఏం కోరుకుంటుంది ఇరాన్ నుంచి అనే ప్రశ్నలు అయితే ఇంకా మన ముందున్నాయి. అవును మేడం, ఇది పద్మవ్యూహంలోకి అభిమన్యుడు వెళ్ళినట్టు. వెళ్తాం వరకు వెళ్ళగలిగారు అమెరికా వాళ్ళు, రావటం మాత్రం రాలేకపోతున్నారు. ఎందుకు అంటే కర్ణుడి చావుకి కారణాలు 100 అన్నట్టుగా ఇప్పుడు అమెరికాకి సంబంధించి ఈ స్టేజ్ రావడానికి there are 100 reasons why Americans could not and did not have a complete victory over Iran, because Iran is a different ball game altogether. It's not like Iraq, it's not like Venezuela, it's not like any other Afghanistan. It is much deeper, because Iran and Afghanistan both are called graveyard of empires. అంటే మహా సామ్రాజ్యాలే ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ యొక్క జియోగ్రఫికల్ బౌండరీస్ ని సాధించడంలో ఫెయిల్ అయ్యారు. రైట్. సో మీ అంచనా ప్రకారం రమేష్ గారు, ఇది ఒక సుదీర్ఘ యుద్ధమే, ఇది ఒక స్ట్రాటజిక్ సైలెన్స్ అని మీరు అంటారు. రైట్ రమేష్ గారు, థ్యాంక్ యూ. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు మనతో జాయిన్ అవుతున్నారు. నమస్తే నాగేశ్వర్ గారు, గుడ్ ఈవినింగ్.
గుడ్ ఈవినింగ్. సార్ ఎట్లా చూస్తారు దీన్ని ఒక స్ట్రాటజిక్ మౌనం అని కొంతమంది రక్షణ రంగ నిపుణులు చెప్తున్నారు. ఈ పాజ్ ని ఇది నిజంగా స్ట్రాటజిక్ మౌనమా, లేదంటే ట్రంప్ కొంత వెనకంజ వేశారా, ఓటమిగా అర్థం చేసుకోవాలా యుఎస్ పర్స్పెక్టివ్ లో? స్ట్రాటజిక్ సైలెన్స్ అయితే పాజ్ ప్రకటించాడు కదా. స్ట్రాటజిక్ సైలెన్స్ అయితే తన మిలిటరీ యాక్షన్ లో కాస్త తగ్గించవచ్చు, మాట్లాడకపోవచ్చు, ఏం చేస్తాడో. కానీ ఇది ఖచ్చితంగా స్ట్రాటజిక్ రిట్రీట్, అంటే వ్యూహాత్మక వెనకంజ. ఇది ఎక్స్పెక్టెడ్ కూడా. ఎందుకంటే అమెరికా బలమైన దేశం, ఇజ్రాయిల్ బలమైన దేశం, ఇరాన్ తో పోలిస్తే చాలా శక్తి సామర్థ్యాలు ఉన్న దేశం. కానీ యుద్ధ భూమిలో విజయం ఎవరిది అన్నప్పుడు హెన్రీ కిసింజర్ 1969 లో ఒక మాట అంటాడు, ఇఫ్ ఎ కన్వెన్షనల్ ఆర్మీ డజంట్ విన్ ఇట్ లూజెస్, ఎ గెరిల్లా ఆర్మీ విన్స్ ఇఫ్ ఇట్ డజంట్ లూజ్ అంటాడు. అంటే ఒక సాంప్రదాయ సైన్యం, అమెరికాది కన్వెన్షనల్ ఆర్మీ గెలవకపోతే ఓడిపోతుంది, గెరిల్లా ఆర్మీ ఓడిపోకపోతే గెలుస్తుంది అన్నారు. సో ఫిబ్రవరి 28 మొదలైన ఈ వార్ లో ఇరాన్ ఓడిపోకుండా నిలబడగలిగింది. దీన్ని అసిమెట్రిక్ ఎండ్యూరెన్స్ అంటారు మిలిటరీ భాషలో. ఈ అసిమెట్రిక్ ఎండ్యూరెన్స్ వల్ల ఇరాన్ ఈ యుద్ధం నుంచి బయటపడింది. గెలిచింది అన్నది పెద్ద పదం కావచ్చు, ఎందుకంటే ఇరాన్ రెజీమ్ ఖమేనీ అంతమయ్యాడు, 50 మంది టాప్ లీడర్షిప్ ఎలిమినేట్ అయ్యారు, పెద్ద ఎత్తున విధ్వంసము నష్టము చూసింది. కానీ గెలుపు అనలేము, కానీ యుద్ధంలో మాత్రం ట్రంప్ ను చిత్తు చేసింది ఇరాన్, అందులో అనుమానం లేదు. ట్రంప్ వ్యూహాలను ఇరాన్ చిత్తు చేయగలిగింది యాజ్ ఆఫ్ నౌ. 5 రోజుల తర్వాత ఏమవుతుంది, ఎందుకంటే ఈ విరామం 5 రోజుల పాటు అని ప్రకటించాడు. నా అంచనా 5 రోజులకే ఉండదు. వెనక్కు వెళ్ళటానికి పీచే మటుకు ఒక ప్రాతిపదిక ఏర్పరచుకుంటున్నారు. నేను చాలా కాలంగా విశ్లేషిస్తూ వచ్చాను, ట్రంప్ ఏదో ఒక విక్టరీ ప్రకటించుకొని వెళ్ళిపోతాడు. ఏదో హీ వాజ్ లుకింగ్ ఫర్ అన్ ఎగ్జిట్, ఎందుకంటే ఎగ్జిట్ స్ట్రాటజీ లేకుండా ఈ వార్ లో ఎంటర్ అయ్యాడు. సో ఇప్పుడు ట్రంప్ ఏం సాధించినట్టు ఈ వార్తోని, రెజీమ్ చేంజ్ తన లక్ష్యం అన్నాడు. అంటే ఇస్లామిక్ పాలనా వ్యవస్థను అంతం చేస్తాను, ఇరాన్ ప్రజలకు స్వేచ్ఛనిస్తాను, ఇస్లామిక్ పాలనా వ్యవస్థ నుంచి విముక్తి కలిగిస్తాను, ఇరాన్ లో ఉన్న ఇస్లామిక్ రెజీమ్ టెర్రరిస్ట్ రెజీమ్, దీని నుంచి అమెరికాకు, ఇజ్రాయెల్ కు, అమెరికా మిత్ర దేశాలకు, ప్రపంచానికి విముక్తి కల్పిస్తానన్నాడు. రెజీమ్ దెబ్బతినవచ్చు కానీ పడిపోలేదు. ఇది ఏం చెప్పడం కాదు, తులసి గవాడ్ డైరెక్టర్ నేషనల్ ఇంటెలిజెన్స్ అమెరికన్ పార్లమెంట్ కి ఇచ్చే రిపోర్ట్ లో చెప్పారు, సిగ్నిఫికెంట్లీ డిగ్రేడ్ అయింది కనుక కానీ రెజీమ్ దెబ్బతిచేయండి. ఇరాన్ న్యూక్లియర్ అండ్ మిసైల్ కేపబిలిటీస్ ను ఆబ్లిటరేట్ చేస్తాను, సర్వనాశనం చేస్తానన్నాడు. సర్వనాశనం అయితే కాలేదు, ఆబ్లిటరేట్ అన్న పదం వాడాడు. యుద్ధంలో ఇప్పటి వర్డ్ ఇస్ వెరీ వెరీ సిగ్నిఫికెంట్. కానీ ఆబ్లిటరేట్ కాలేదు. ఇరాన్ మిసైల్ కేపబిలిటీ దెబ్బతినొచ్చు కానీ స్టిల్ స్ట్రాంగ్, ఎందుకంటే డిగో గార్షియా పైన గురిపెట్టగలిగింది. 3800 కిలోమీటర్ దూరాన ఉన్న అమెరికా యూకేల జాయింట్ మిలిటరీ బేస్ ఇండియన్ ఓషన్ లో డిగో గార్షియా పైన గురిపెట్టగలిగింది. అలాగే అమెరికా F-35 యుద్ధ విమానాన్ని స్ట్రైక్ చేయగలిగింది. గల్ఫ్ దేశాలు, అమెరికా మిత్ర దేశాలను వెంబేరెత్తించగలిగింది. మరి ట్రంప్ ఈ వారంలో ఏం సాధించి ఎలక్కపోతున్నాడు, ట్రంప్కే తెలియాలి కదా. ఇంత నష్టం ప్రపంచానికి కలిగించి, ఇంత వేల కోట్ల నష్టం ఇరాన్ కు, యుఏఈకి, సౌదీ అరేబియాకు, ఇజ్రాయెల్ కు కలిగించి అల్టిమేట్ గా ఈ వార్లో వాట్ డి ట్రంప్ అచీవ్? కానీ నాగేశ్వర్ గారు ఒక క్వశ్చన్ ఏంటంటే, ఒక్క రోజు క్రితం కూడా మనం ఒక వార్త విన్నాం, గగనతల స్ట్రైక్స్ వరకు మాత్రమే యుఎస్ పరిమితం అవుతుంది అనేది వినిపించింది. కానీ యుఎస్ఎస్ ట్రిపోలి అక్కడికి అడుగు పెట్టింది, ఆన్ ఫుట్ సోల్జర్స్ వెళ్ళి యుద్ధం చేస్తారు అనే మాట కూడా వినిపించిన తర్వాత ఈ పాజ్ వచ్చింది, ఈ విరామం వచ్చింది అనేది చూస్తున్నాం. ఎందుకు అంటే ఆ భూతల దాడులకి లేకపోతే డైరెక్ట్ ఫైట్కి సిద్ధపడిన తర్వాత కూడా ఎందుకు యుఎస్ విరామం తీసుకుంది? నిజంగా సిద్ధపడితే ఎందుకు ఆగుతుంది? సిద్ధపడినట్టు పోస్టరింగ్ చేశాడు ట్రంప్. ఆడికెళ్ళి ప్రకటించాడు, ఇరాన్ మీరు అన్నట్లు యుఎస్ఎస్ ట్రిపోలిని మీకు 2000 మెరైన్స్ తో కూడిన అమెరికన్ వార్షిప్ ను దించాడు. అది వెస్ట్ ఏషియా వైపు వెళ్తోంది. కానీ అదే సమయంలో గ్రౌండ్ ఫోర్సెస్ ను ఇన్వాల్వ్ చేయడానికి ట్రంప్ వాజ్ ఆల్వేస్ హెసిటెంట్. ఎందుకంటే గ్రౌండ్ ఫోర్సెస్ ఎంటర్ అయితే ఇది ఫర్ ఎవర్ వార్ గా మారుతుంది. ఇరాక్ అనుభవం ఉంది, లిబియా అనుభవం ఉంది, ఆఫ్ఘనిస్తాన్ అనుభవం ఉంది. సో అందువల్ల ఈ వార్ ను ఫర్ ఎవర్ వార్ గా, ఒక క్వాగ్ మేర్ గా, అంటే ఒక ఊబిలోకి అమెరికా కూకుపోతుంది.
ట్రంప్ ఎన్నికల సమయంలో చేసిన ప్రచారం కూడా ఇది. ఈ ఫరెవర్ వార్స్ నుంచి అమెరికాకు విముక్తి కలిగిస్తాను, ఫారిన్ వార్స్ లో అమెరికా ఎందుకు మునిగిపోవాలి అన్నాడు. సో దానికి భిన్నంగా ట్రంప్ వార్స్ మొదలు పెట్టాడు. పెద్ద విన్నట్టు ఇది ఇమీడియట్ గా తొందరగా అయిపోతుంది ఆపరేషన్ ని ట్రంప్ అనుకున్నాడు. కానీ ఈ ఆపరేషన్ తొందరగా కాలేదు. సో ట్రంప్ క్యాలిక్యులేషన్స్ అన్ని మిస్ఫైర్ అయ్యాయి. ట్రంప్ రాంగ్ అడ్వైస్ తో యుద్ధంలోకి ఎంటర్ అయ్యాడు. మీకు జో కెంట్ అమెరికన్ కౌంటర్ టెర్రరిజం హెడ్ స్పష్టంగా ప్రకటించాడు, ఇజ్రాయెల్ ప్రెషర్ పైకి ట్రంప్ తీసుకున్న నిర్ణయం ఇది అని. సో అందువల్ల ఈ డిసిజన్ లోనే ల్యాక్ ఆఫ్ మిలిటరీ స్ట్రాటజీ ఉంది, ఒక ప్రాపర్ సెన్స్ లేదు, కామన్ సెన్స్ కూడా లేకుండా వార్ మొదలు పెట్టాడు. అందువల్ల ఇది కొత్తేమి కాదు, మనకు అమెరికాకి ఇది కొత్త కాదు. వియత్నాం లో ఇలాగే పారిపోయారు, ఆఫ్ఘనిస్తాన్ లో అయితే 20 ఏళ్ల తర్వాత మళ్ళీ తాలిబాన్ కి అధికారం ఇచ్చి అమెరికా పారిపోయింది కదా చెప్పా చేయకుండా. అంటే దిస్ ఎ వెరీ క్లియర్ ఇండికేషన్. డే 1 నుంచి మాలాంటి వారికి అర్థమవుతుంది కదా ఈ వార్ లో అమెరికా శాశ్వత విజయం అంత సులభం కాదు అని. ఎందుకంటే ట్రంప్ ఒక వ్యూహం లేకుండా ఎంటర్ అయ్యాడు. ఏదో వెనిజులాలో మధుర ఆపరేషన్ లాగా అనుకున్నాడు. ఇరాన్ ఇస్ నాట్ వెనిజులా. సో అందువల్ల మీకు ఇవాళ అమెరికాలో పబ్లిక్ ఒపీనియన్ వార్కు వ్యతిరేకంగా పెరుగుతుంది. నవంబర్ లో మిడ్ టర్మ్ ఎలక్షన్స్ ఉన్నాయి. ఇవాళ లేటెస్ట్ పోల్స్ కూడా చూస్తే 60% ఆఫ్ అమెరికన్స్ ఈ వార్ను వ్యతిరేకిస్తున్నారు, కేవలం 12% సమర్థిస్తున్నారు. ఈవెన్ ట్రంప్ రిపబ్లికన్స్ లో కూడా 38% వార్ను వ్యతిరేకిస్తే 27% సమర్థిస్తున్నారు. మిగతా వాళ్ళు ఏ ఒపీనియన్ లేదు. తన మేక్ అమెరికా గ్రేట్ అగైన్ లాబీలోనే వ్యతిరేకిస్తున్నారు. ఆఖరికి ప్రైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ కే ట్రంప్ కు విభేదాలునే ట్రంపే ప్రకటించాడు అది. సో అందువల్ల ట్రంప్ ఒక స్ట్రాటజిక్ డెజెండ్ లోకి ఎంటర్ అయ్యాడు. ఏం చేయాలి? ఆల్రెడీ ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన ఇజ్రాయెల్ అటాక్ చేస్తే ఇరాన్ వచ్చి యుఏఈ, సౌదీ అరేబియా, ఖతార్ లో ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అటాక్ చేశాడు. స్టేట్ ఆఫ్ హర్మూజ్ ను వార్ షిప్ ద్వారా లిబరేట్ చేస్తానని ప్రగల్భాలు పెట్టాడు. నాటో దేశాలు కలిసి రావటానికి సిద్ధపడలేదు. కార్గ్ ఐలాండ్ క్యాప్చర్ చేసుకుంటానన్న పోస్టరింగ్ ఇచ్చాడు. అది అసాధ్యమని అర్థమైపోయింది. ఆఖరికి గ్రౌండ్ ఫోర్సెస్ పంపిస్తాను అని బెదిరించాడు. ఇరాన్ వెనక్కు తగ్గుతుంది, ఇరాన్ భయపడుతుంది అనుకున్నాడు. అది జరగలేదు. ఇప్పుడు అందుకే స్ట్రాటజిక్ రిట్రీట్, వ్యూహాత్మక వెనుకంజ వేస్తున్నాడు. నాగేశ్వర్ గారు, ఇంకొక ప్రశ్న ఏంటంటే ఈ మొత్తం వార్ దీని నేపథ్యంలో అసలు ఏ దేశం కూడా యుఎస్ని సపోర్ట్ చేయని పరిస్థితి చూసాం. చాలా కాలంగా మిత్ర దేశాలను, ఆఖరికి సౌత్ కొరియా కూడా సపోర్ట్ చేయలేదు యుఎస్కి. ఎట్లా అర్థం చేసుకోవాలి? నాటో కంట్రీస్ అయితే ఇది మీ యుద్ధం, మాకు సంబంధం లేదని డైరెక్ట్గా డిక్లేర్ చేసిన పరిస్థితులు చూసాం. ఇది కూడా కొంత కారణమా? అండ్ గల్ఫ్ దేశాల ఒత్తిడి ఏమన్నా ఇందులో ఉండే అవకాశం ఉంది? ఇంకో థర్డ్ క్వశ్చన్ ఏంటంటే టర్కీ ఎంతవరకు వీళ్ళ మధ్య ఒక ఇంటర్మీడియటరీగా వ్యవహరించింది అనే వార్తలు కూడా కొంతవరకు వస్తున్నాయి. ఎంతవరకు వాస్తవం అయ్యే అవకాశం ఉంటుంది? మొదటి క్వశ్చన్, నాటో దేశాలు మొదటి నుంచి ఈ వార్ కు సిద్ధపడలేదు. కానీ నాటో బలము, నాటో బలగంతో ట్రంప్ వార్ మొదలు పెట్టలేదు. నిజంగానే అమెరికా అంత బలహీనమైన దేశం కాదు. అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ మిలిటరీతో పోలిస్తే చాలా 100 రెట్లు అప్పర్ హ్యాండ్ ఇరాన్ మిలిటరీ కెపబిలిటీస్ తో పోలిస్తే. అందువల్ల నాటో దేశాల మద్దతు ఉంటేనే అమెరికా వార్ చేయగలదన్నది నిజం కాదు. కానీ మధ్యలో మీరు నాటో దేశాలు స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ లో మీ షిప్లని మోహరించండి అన్నప్పుడు ఏ దేశం కూడా మా యుద్ధం కాదని ప్రకటించడమే చూసాం కదా. జపాన్ కానీ లేదంటే అంటే నాటో దేశాలకు ఆల్రెడీ 2 అనుభవాలు ఉన్నాయి. ఒకటి, ఉక్రెయిన్ లో రష్యాకు అనుకూలంగా ట్రంప్ వ్యవహరించడం మొదలు పెట్టాడు. తర్వాత గ్రీన్లాండ్ విషయంలో నాటో సభ్య దేశమైన డెన్మార్క్ ని బెదిరించాడు. మీ రక్షణ మీరు చూసుకోండి, ఫస్ట్ టర్మ్ లో 2% ఆఫ్ జీడిపి ఖర్చు పెట్టమన్నాడు. సెకండ్ టర్మ్ లో 5% ఆఫ్ జీడిపి ఖర్చు పెట్టమన్నాడు. అందువల్ల ట్రాన్స్ అట్లాంటిక్ పార్ట్నర్షిప్, అమెరికా యూరప్ పార్ట్నర్షిప్ ని బ్రేక్ చేశాడు ట్రంప్. అందువల్ల నాటో దేశాలు ఈ చేదు అనుభవాలు ఉన్నాక ఎందుకని ట్రంప్ వార్ లో చేరుతాయి? తర్వాత మీకు ఆ దేశ వైస్ ప్రెసిడెంటే పూర్తిగా అంగీకరించినప్పుడు నాటో దేశాలకు ఏం పని? ఇక రెండోది, గల్ఫ్ దేశాల ఒత్తిడి ఖచ్చితంగా ఉంటుంటుంది. ఎందుకంటే వారు డే 1 నుంచి కూడా ఈ వార్ను అంగీకరించలే. ఈవెన్ ముందు కూడా సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తమ గగన తలాన్ని ఇరాన్ పై వార్కు ఉపయోగించుకుంటానంటే అంగీకరించలేదు. సో అందువల్ల వారు కూడా ఈ వార్ మొదటి నుంచి ఇప్పుడు వారు సిగ్నిఫికెంట్ గా డ్యామేజ్ కూడా అయ్యారు. బ్రాండ్ దుబాయ్ బ్రాండ్, ఇప్పుడు యుఏఈ, సౌదీ అరేబియా తమ బ్రాండ్ ను మార్చుకుని ఒక పెద్ద బిజినెస్
ఫైనాన్స్, టూరిజం డెస్టినేషన్ గా మార్చుకోవాలనే ప్రయత్నంలో ఉన్నారు. ఇరాన్ దాడితో వాళ్ళ బ్రాండ్ దుబాయ్ దెబ్బతిన్నది. అందువల్ల వాళ్ళు సివియర్ ఎకనామిక్ లాస్. ఖతార్ ఎనర్జీ అయితే 17% గ్యాస్ ప్రొడక్షన్ ఆగిపోయింది. వాళ్ళ ఎనర్జీ ఎక్స్పోర్ట్ దెబ్బతిన్న స్టేట్ ఆఫ్ హర్ముజ్ మూసివేయడం వల్ల. అందువల్ల వాళ్ళ ఒత్తిడి ఉండుంటుంది. ఇక తుర్కీ ఇంటర్మీడియరీ అంటే ట్రంప్ వెనక్కు రావటానికి రెడీ కాకపోతే తుర్కీ ఏం చేస్తుంది, ఒమన్ ఏం చేస్తుంది. వాస్తవంగా ఈ వార్ మొదలు పెట్టే సమయంలో ఒమన్ ఇనిషియేటివ్ మేరకు అమెరికా ఇరాన్ల మధ్య చర్చలు జరుగుతూ ఒమన్ ఫారెన్ మినిస్టర్ ప్రకటించారు 24 hours లో ఈ వార్ ఆగిపోతుంది. అమెరికా షరతులన్నింటికీ ఇరాన్ అంగీకరించింది, దాదాపు అంగీకరించి ప్రకటించిన తర్వాత వారికి వెళ్ళారు కదా. అందువల్ల కొత్తగా చర్చలు జరుపుతున్నాను, ఈ చర్చలు కన్స్ట్రక్టివ్ గా ఉన్నాయి కనుక నేను వార్ ఆపుతున్నాను అంటున్నాడు. అసలు చర్చలు జరుగుతున్న సమయంలో యుద్ధం చేశారు కదా. అందువల్ల మరి చర్చలు కొత్తగా జరుగుతున్నాయా? అందువల్ల ఇది క్లియర్ గా ట్రంప్ బిగ్ ఫెయిల్యూర్. ట్రంప్ ఫారెన్ పాలసీ, ట్రంప్ మిలిటరీ పాలసీకి ఒక భయంకరమైన వైఫల్యం ఇది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫోన్ లైన్లోకి వచ్చినందుకు. సో ఇది ఖచ్చితంగా డొనాల్డ్ ట్రంప్ ఫెయిల్యూర్గా అభివర్ణిస్తున్నారు ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా. ఇది పూర్తిగా వెనుకంజ. ఇదేమి స్ట్రాటజిక్ విరామం కానీ స్ట్రాటజిక్ మౌనం కాదు. ఖచ్చితంగా ఇరాన్ ఇంతకాలం సుదీర్ఘంగా యుద్ధం కొనసాగిస్తుంది, ఈ స్థాయిలో కౌంటర్ ఇస్తుంది అనేది ట్రంప్ అంగీకరించలేకపోయారు అనేది ఆయన చెప్తున్నారు. దాంతో పాటుగా ఈ ఏదైతే సోల్జర్స్ యుఎస్ మెరైన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ ఇరాన్లో అడుగుపెట్టి డైరెక్ట్గా యుద్ధం చేస్తారు అనే దానికి ట్రంప్ సిద్ధంగా లేరు అనేది కూడా ఆయన విశ్లేషిస్తున్నారు. సో ఓవరాల్గా ఇది ఒక ట్రంప్ ఓటమి, యుఎస్ ఓటమిగా చూడాల్సి ఉంటుంది.